నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. సరే, కాసేపు రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఒక వ్యక్తిగా మాట్లాడుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా సహాయం చేయడంలో ముందుంటాడు. సో కరోనా అప్పుడు కానీ ఇంకా చాలా సందర్భాలలో ఎప్పుడైనా కూడా ఎవరికైనా కష్టం వచ్చిందంటే కోట్లలోనే సాయం చేస్తూ ఉంటాడు. ఆయన అక్కడికి చేరుకుంటాడు కూడా కొన్ని సందర్భాలలో. సో అట్లాంటి సంఘటన ఇవాళ మళ్ళీ రుజువైంది. తెలంగాణకు సంబంధించినటువంటి వరంగల్ హనుమకొండకు చెందినటువంటి నిరంజన్ అనేటువంటి యువకుడు చిన్నప్పటి నుంచి కూడా ఒక అరుదైనటువంటి వ్యాధితో బాధపడతా ఉన్నాడు. సో కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధితో బాధపడతా ఉన్నాడు. అయితే ఆయనకు చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అంట, అసలు ఇక చచ్చిపోయేంత అభిమానం అట పవన్ కళ్యాణ్ అంటే. అయితే ఆ మాట ఆ నోట ఈ నోట పడి పవన్ కళ్యాణ్ వరకు చేరిపోయింది. అయ్యా మీరంటే ఒక అబ్బాయి నిరంజన్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయనకు మీరంటే చచ్చేంత ప్రాణము. సో కిడ్నీ సమస్యతో బాధపడతా ఉన్నాడు. ఆయనకు మిమ్మల్ని చూడాలని చెప్పేసి కోరిక ఉన్నది, కానీ మీ దగ్గరికి రాలేనటువంటి పరిస్థితి అని చెప్పగానే పవన్ కళ్యాణ్ లేదు నేను వాళ్ళ ఇంటికే పోయి నేను అబ్బాయిని కలుస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు. మాట ఇచ్చినటువంటి రీతిగా నా వెనకాల చూడండి, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి స్వయంగా వెళ్ళి నిరంజన్ చేయి తీసుకొని ముద్దాడుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇగో ఈ అబ్బాయి నిరంజన్ అని. సో పడుకుంటేనేమో చిన్నగా ఉన్నాడు. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి తను నిరంజన్. నేను చూడగానే ఫస్ట్ ఏమనుకున్నా అంటే సరే ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు మహా అయితే సరే 10 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు అనుకున్నా. కానీ ఈ నిరంజన్కు 17 సంవత్సరాలు. సో ఆయనకు వచ్చినటువంటి వ్యాధి ఏదైతే ఉన్నదో ఆ వ్యాధి ఆయనని ఇట్లా మార్చేసింది అనమాట. ఇగో కాళ్ళు మొత్తం కూడా చిన్నగా అయిపోయి అసలు ఎదుగుదల లేకుండా చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. సో దానికి ఆ వ్యాధికి చికిత్స చేయడానికి కూడా ఆయన వయసు అడ్డు వస్తూ ఉన్నది. సో ఈ నేపథ్యంలోనే బాధపడతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్కు ఆ మాట చేరంగానే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. సో స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ వెళ్తూ చేతిలో ఒక పండ్ల బొకేని తీసుకొని లోపలికి పోయిండు. ఇక పవన్ కళ్యాణ్ చూడగానే మనోటిది అసలు అంతా ఇంత ఆరాటం కాదనుకోరాదు. ఇక చూడండి, ఫస్ట్ పోగానే పడుకున్నాడు. పడుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన దగ్గర పోయి కూర్చొని సో చేతికి ముద్దు పెట్టి తర్వాత ఒక చిన్న శాల్వా ఆయన మీద వేసి చాలాసేపు మాట్లాడిండు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ని కూడా చూడాలని చెప్పేసి ఒక అభిమాని ఇట్లనే అడిగితే కొన్ని సందర్భాల్లో పోయిండో కుదిరినప్పుడు, మరికొన్ని సందర్భాల్లో వీడియో కాల్లో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. అంటే అట్లా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ చివరి కోరిక అది, లేదంటే ఇక చాలు నా జీవితానికి పవన్ కళ్యాణ్ గారిని నేను చూసిన ఆయనే నా కోసం వచ్చి ఉన్నటువంటి ధీమాలో ఉండిపోయి బాగుపడే సందర్భాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక నిండు ప్రాణాన్ని కాపాడేటువంటి బాధ్యతతోనే ఈ నిరంజన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో పోయిండు, ఫొటోస్ దిగిండు, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిండు. ఇక అక్కడ జనాలు పిచ్చి పిచ్చికి వచ్చారు అనుకోరాదు ఇక పవన్ కళ్యాణ్ చూడడానికి కూడా. సో అట్లా మాట్లాడిండు, మొత్తం కూడా అయిపోయింది. సో అక్కడ కూర్చొని ఆ బాబుని అడిగిండు, మరి నీకు ఏం కావాలి, నేను వచ్చినా కదా, నేను వచ్చి చూడడం కాదు, నీకు నేను ఏమి ఇవ్వాలి నీకు అని చెప్పేసి అడిగితే ఆ బాబు కొన్ని కోరికలు అయితే కోరుకున్నాడు. ఒక మంచి ఇల్లు కావాలి సార్ మాకు, ప్రజెంట్ మేము రెంటెడ్ హౌస్లో ఉంటున్నాము, ఒక మంచి ఇల్లు కావాలన్నాడు. చలో గ్రాంటెడ్ కట్టిస్తా పో అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు, నేను ఓజీ గబ్బర్ సింగ్ సినిమా మనోడు 250 సార్లు చూసినాడు ఇప్పటిదాకా. పవన్ కళ్యాణ్ షాక్ అవుతున్నాడు చెప్తా ఉంటే. సో అప్పుడు ఓజీ సినిమా కూడా చాలా సార్లు చూసిన సార్, రీసెంట్ గా వచ్చిన మీ ఓజీ సినిమా కూడా చూసిన అన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, దానికి ఓజీ 2 ఒకవేళ నేను స్టార్ట్ చేస్తే గనక ఆ ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్ గా నిన్నే పిలుస్తా అన్నాడు. సో అట్లా చిన్న చిన్న కోరికలు కోరిండు. ఒక ఫ్రిడ్జ్ కావాలన్నాడు, ఒక ఇల్లు కావాలన్నాడు. దట్టు వాటితో పాటు ఏమన్నాడంటే రామ్ చరణ్ దగ్గర ఉన్నటువంటి కుక్కపిల్ల ఉన్నది చూసిరా, అది మంచిగా దాని పేరే ఉన్నది, కొన్ని లక్షల రూపాయలు అవుతుంది దానికి, ఆ కుక్కపిల్ల కావాలి సార్ అని చెప్పి కోరుకున్నాడు. సో అట్లా కొన్ని చిన్న చిన్న కోరికలు కోరుకున్నాడు. అవి నేను తప్పకుండా తీరుస్తా ఇస్తా అని చెప్పేసి అన్నాడు. అయిపోయింది. సో మరి ఈ వార్త తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్పబడతా ఉన్నటువంటి బండ్ల గణేష్, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి బండ్ల గణేష్ కూడా ఆ లెటర్ చూపించమాట పోయినా. బండ్ల గణేష్ కూడా ఒక లెటర్ రిలీజ్ చేసిండు. వరంగల్ హనుమకొండకు చెందిన 17 ఏళ్ల బాలుడు పొన్నుగోటి నిరంజన్ తీవ్రమైన కిడ్నీ సమస్యతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనడంతో ఎంతో బాధాకరం అనిపించింది. చాలా కాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలవాలనే నిరంజన్ కోరిక నెరవేరబోతుండడం హృదయాన్ని కదిలించింది. మీడియా మిత్రుల సహకారంతో ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేరగా ఆయన స్వయంగా నిరంజన్ కలవడానికి హనుమకొండకు చేరుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి భక్తుడిగా ఆయన స్ఫూర్తితో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ తరపున నిరంజన్ కు అతని కుటుంబానికి అండగా నిలుస్తూ 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నానంటూ ఇట్లు బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అంటూ 5 లక్షల రూపాయలు సహాయం అందించిండు బండ్ల గణేష్. బండ్ల గణేష్ కూడా నటుడు, నిర్మాత, పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమాని. సో నిరంజన్ కంటే ఎక్కువ అభిమానం చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. సో అట్లా పవన్ కళ్యాణ్ గారే ముందుకొచ్చి ఆయన సహాయం చేస్తుండడము,
ఆ చిన్నపిల్ల ఆయన కోరిక తీరుస్తుండడంతో నేను స్ఫూర్తి పొంది నేను కూడా ఆ కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తా అంటూ బండ్ల గణేష్ కూడా ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దీంతో నా కుటుంబం కూడా కొంత ఆర్థికంగా బలపడడం కావచ్చు, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి పోయింది కాబట్టి ఇక కొంత వాళ్ళకు వెయిటేజ్ పెరగడం కావచ్చు. సో ఏది ఏమైనా కూడా కొడుకు అట్లా అయిందన్నటువంటి బాధ అయితే అట్లా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి పోవడంతో ఆ బాధ నుంచి వాళ్ళు కొంచెం బయటపడ్డట్టు అయిపోయింది. సో ఇట్లా చాలా సందర్భాల్లో చాలా మంది నటులు చేస్తూ ఉంటారు, కానీ దానికి భిన్నంగా కొంత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి బాలుడికి భరోసానిచ్చి, కుటుంబ సభ్యులకు భరోసానిచ్చి, ఇంకో పక్క ఏం చేసినట్టు ఒక ఐడల్ కూడా ఇచ్చిండు. ఒక ఐడల్ కూడా ఇచ్చి దాన్ని నేను గుడిలో పూజ చేయించుకొచ్చిన తర్వాత ఈ ఐడల్ బాబు దగ్గర పెట్టండి, అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పిండు. సో ఇట్లా మొత్తానికి అయితే అందరూ కూడా కొంత మేరకు హర్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ ప్రేమించే వాళ్ళు, అదేవిధంగా జనసేన నాయకులందరూ కూడా ఈ విషయాన్ని హర్షిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును, తన మానవతావాదాన్ని కూడా చాటుకున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి ఈ విషయం పట్ల మీరు ఏమనుకుంటా ఉన్నారు? పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని కలవడం వల్ల ఆ కుటుంబాలకి ఎంత మేరకు మేలు జరుగుతూ ఉన్నది? సో మీరు ఏమనుకుంటారన్నది కూడా కింద కామెంట్ రూపంలో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.